పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. కానీ ఇప్పుడు నిన్న ఆ పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా పుష్ప 2 సినిమా చూడడానికి క్యూలు కట్టిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం థియేటర్లన్నీ కూడా ఫుల్గా నడుస్తున్నాయి. సూపర్ హిట్ కొట్టాడు బన్నీ అంటూ అటు ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పుష్ప 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం మంట రాజేస్తున్నాయి. అటు సినీ పరిశ్రమలోనే కాక రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఒక డైలాగ్ ఎవడ్రా బాస్ అంటూ వేసిన డైలాగ్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేశారంటూ మెగా అభిమానులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా అటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఇటు అల్లు అర్జున్కి మధ్య జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి కూడా గ్యాప్ని పెంచేవిగా వస్తున్నాయి. అటు సొంత మేనత్త మరిది పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. అక్కడికి మెగా కుటుంబం అంతా కూడా ఆయనకు సంఘీభావంగా వెళ్ళింది. అక్కడ ప్రచారం చేశారు. నాగబాబు ఏకంగా అక్కడే ఉండి ఎన్నికలయ్యే వరకు కూడా అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఇటు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ప్రచారానికి వెళ్ళలేదు. కేవలం అల్లు అరవింద్ ఒకసారి వెళ్ళినట్టున్నారు. కానీ అల్లు అర్జున్ కనీసం అటువైపు పోలేదు. పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నానంటూ చెప్పారు. కానీ అటు తీరిక చేసుకొని కర్నూలు జిల్లాలో పోటీ చేస్తున్న శిల్పా కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దానికి ఆయన వెళ్ళారు. కానీ ఇది కూడా మరింతగా అగ్గిని రాజేసింది. రెండు ఫ్యామిలీల మధ్య పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అక్కడికి రాకుండా వైసీపీ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి కర్నూలు వెళ్ళడం పైన అటు కుటుంబ సభ్యులు మెగా ఫ్యామిలీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మెగా అభిమానులు కూడా చాలా ఎత్తున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు పెట్టిన ట్వీట్ కూడా అప్పట్లో వైరల్గా మారింది. మనవాడైనా పరాయోడి వెంట ఉంటే వాడు పరాయివాడే, బయట వాళ్ళైనా మన వెంట ఉంటే మనోళ్ళే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది చాలా వైరల్గా మారింది. ఇదంతా కూడా అల్లు అర్జున్ ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని చర్చ నడిచింది. అయితే తర్వాత ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేశారు. ఆ తర్వాత జరిగిన అనేక కార్యక్రమాలలో అల్లు అర్జున్ రకరకాల వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ మెగా కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందంటూ ఆయన ఆ డైలాగ్స్తో చెప్పగానే చెప్పారు. ఇటీవల ఒక షోలో కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఏదైనా ఒక విభేదిస్తే ఆ పరిస్థితిని అక్కడున్న స్థితితో విభేదిస్తున్నట్టు కానీ అవతల వ్యక్తుల్ని విభేదిస్తున్నట్లు కాదు అంటూ. కానీ ఇటు పుష్ప 2 సినిమా రిలీజ్ ఈవెంట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎక్కడ కూడా చిరంజీవి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా పాల్గొనలేదు. దాంతో కొంతవరకు చిత్ర నిర్మాణ యూనిట్ ఆందోళన చెందింది. మెగా ఫ్యాన్స్ దూరం అయితే కొంతవరకు ఆ సినిమాకు కష్టమవుతుంది. 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సినిమాకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ను అక్కడికి వెళ్ళి అల్లు అరవింద్ అట్లనే బన్నీ వాసు ఇద్దరు కూడా పోయి కలిశారు. అక్కడ స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. కానీ టికెట్ల ధరను పెంచుకోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించడంతో దానికి ఆనందం వ్యక్తం చేస్తూ అక్కడ చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని ఎలాగైనా పాల్గొనేలా చేయాలంటూ తీవ్ర ప్రయత్నాలు చివరి నిమిషం వరకు కూడా అల్లు అరవింద్ చేసినప్పటికీ అటు చిరంజీవి ఆ ఈవెంట్కు హాజరు కాలేదు. దాంతో బన్నీ తనంతటి తానే ఆ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు. ఆ సమయంలో ఎటువంటి కాంట్రవర్షియల్ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సినిమాలో ఎవడ్రా బాస్ అనే ఒక ఇది పెట్టడం ద్వారా నేనే అందరికీ బాస్ని, నేనే పెద్దవాడిని అనే ఒక హింట్ బన్నీ ఇచ్చాడు. అది ఎవడ్రా బాస్ అనేది చిరంజీవిని ఉద్దేశించే ఇటువంటి డైలాగ్స్ పెట్టారు అనేది ఇప్పుడు మెగా అభిమానుల్లో నడుస్తున్న చర్చ. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే అల్లు అర్జున్ ఎలా వచ్చేవాడు, అతనికి అవకాశాలు ఎలా ఇచ్చేవాళ్ళు, కేవలం నెపోటిజం వల్లనే ఆయన సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ కూర్చున్న కొమ్మని నరుకునే విధంగా బన్నీ ప్రవర్తన ఉంది. మెగా ఫ్యామిలీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. దానికి తోడు మరింతగా ఆజ్యం పోసేటట్లుగా ఈ పుష్ప 2 సినిమాలో రకరకాల డైలాగులు అన్నీ కూడా కొంత హీట్ని పుట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొక డైలాగ్ కూడా అందులో పుష్ప సినిమా మనం ఒకసారి చూసినట్లయితే అందులో కొండారెడ్డి పాత్రధారిగా విలన్ పాత్రధారి ఉంటారు. ఆయనతో అటు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బేరమాడుకొని ఆయన దగ్గర పార్ట్నర్గా చేరతాడు. ఆ పార్ట్నర్గా చేరిన తర్వాత అతను అంచెలంచెలుగా ఎదుగుతాడు. కానీ ఈ సినిమాలో
పావలా పర్సెంట్ అంటూ ఒక డైలాగ్ ఏదో రాశారు. ఆ పావలా పర్సెంట్ నువ్వెంతరా పావలాగాడివి అనే ఒక డైలాగ్ రాశారు అనేది కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పదే పదే ప్యాకేజ్ స్టార్, ఆయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అనడం, పావలా కళ్యాణ్ అంటూ ఆయన పదే పదే విమర్శించడం, ఇది కావాలనే ఈ సినిమాలో ఆ డైలాగ్ను కూడా పెట్టారు. పావలా పర్సెంట్ గాడి నువ్వెంత అనేది నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ డైలాగ్ రాశారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా ఈ సినిమాలో గుండుకు సంబంధించిన ఒక డైలాగ్ కూడా ఉందనే చర్చ జరుగుతుంది. అయితే గతంలో ఒక రాజకీయ నేత, దివంగత రాజకీయ నాయకుడు పరిటాల రవికి అటు పవన్ కళ్యాణ్కు ఒక విషయంలో వివాదం ఏర్పడింది. ఆ వివాదం నేపథ్యంలోనే పరిటాల రవి పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించారనే చర్చ అటు సినీ వర్గాల్లో జోరుగా సాగింది. దాన్ని పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఆయన ఖండించారు. అసలు పరిటాల రవి ఎవరో కూడా తనకు తెలియదు, తనకు ఆయన గుండు కొట్టించడం ఏంటి, మా ఇద్దరి మధ్య అసలు ఎటువంటి వివాదాలు లేనప్పుడు ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటూ ఆయన గతంలో కూడా ఖండించారు. కానీ అటు రాజకీయ వర్గాల్లో కానీ సినీ పరిశ్రమ వర్గాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పరిటాల రవి పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించాడు అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు తమ రాజకీయ విమర్శల్లో పవన్ కళ్యాణ్ అది చేస్తారు. ఈ సినిమాలో కూడా అనంతపూర్కి తీసుకెళ్లి గుండు కొట్టియాలనా అనే ఒక డైలాగ్ ఉంది. అది కూడా కావాలనే ఈ డైలాగును పెట్టారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ డైలాగును పెట్టారు అంటూ అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు చాలా వరకు ఈ సినిమా బాయ్కాట్ పుష్ప అని, బాయ్కాట్ అల్లు అర్జున్ అనేది సోషల్ మీడియాలో పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కూర్చున్న చెట్టునే నరుక్కుంటున్నాడు, అసలు తన మూలాలు మర్చిపోయి వెళ్తున్నాడు అంటూ మెగా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ పెట్టడం మరింత హీట్ని పెంచిందని చెప్పాలి. మొన్న రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు రోజే నాగబాబు పెట్టిన ఒక ట్వీట్ కూడా చాలా వైరల్గా మారింది. స్వామి వివేకానంద కోట్ని ఆయన అక్కడ పెట్టారు. తను నడుస్తున్న దారి చెడ్డదారి అని తెలిసినప్పుడు తెలుసుకొని వెంటనే వెనక్కి రావాలి, లేదు అలానే ఆ చెడ్డదారిలో ముందుకు వెళ్ళిపోతే ఆ దారి తిరిగి వెనక్కి రాలేనంత కఠినంగా మారిపోతుంది అంటూ ఆయన ఒక స్వామి వివేకానంద్ కోట్ పెట్టారు. అది కూడా పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ కోట్, అటు అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ కోట్ పెట్టారనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో ఈ డైలాగ్స్ అనేవి హీట్ పుట్టిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ డైలాగ్స్ని తీసివేయాలి, పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అనే అటు చర్చ పెద్ద ఎత్తున మెగా అభిమానుల్లో జరుగుతుంది. మరోపక్క అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇటీవలే అల్లు అర్జున్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నాకున్నది ఫ్యాన్స్ కాదు నాకున్నది ఆర్మీ అంటూ ఆయన చెప్పారు. అంటే తనంతటా తానుగా ఎదిగాను, తనకు కూడా మెగా కుటుంబానికి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉంది అంటూ ఆయన చెప్పకనే చెప్తున్నారు. అంతేకాకుండా అటు ఆ కుటుంబం నుంచి, మెగా కుటుంబంలో చాలామంది సినీ నటులు హీరోలు ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరు కూడా నేషనల్ అవార్డు అందుకోలేదు. కానీ ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయి అవార్డు పొంది అటు అల్లు అర్జున్ తనను తాను చాలా మెగాస్టార్ని మించి తాను ఇప్పుడు ఎదిగాను అనే భావనలో ఉన్నాడు అనేది అటు మెగా అభిమానుల్లో ఉన్న చర్చ. మెగా అభిమానులందరూ కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనంతట తానుగా ఎదిగాను అనే ఒక ఫీల్లో ఉన్నాడు. కానీ అటు చూసుకుంటే RRR చిత్రానికి గాను ఆస్కార్ రేంజ్లో కూడా అవార్డులు వచ్చాయి. కానీ వీళ్ళ మధ్య అనేది గ్యాప్ అది పెరుగుతూనే ఉంది. అటు రాజకీయ కారణాలు కావచ్చు, అటు రాజకీయాలలో ఆయన వెళ్ళి శిల్పా కుటుంబానికి సంబంధించి వైసీపీ నేతకు మద్దతు పలికాడనా, లేకుంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేయడం, ఇవంతా కూడా గ్యాప్ పెరుగుతున్న తరుణంలో మరొకసారి ఈ చర్చ పెద్ద ఎత్తున దారితీస్తుంది. ఈ సినిమాలో డైలాగులు మరింతగా అగ్గిని రాజేశాయి. ఈ సినిమాలో డైలాగులు వెంటనే మార్చాలి, సినిమాలో డైలాగులు వెంటనే అవన్నీ కూడా తీసేయాలంటూ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ మెగా అభిమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో. ప్రస్తుతం సినిమా అయితే మాత్రం హిట్ టాక్తో నడుస్తూ ఉంది, అన్ని థియేటర్లు హౌస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. అటు అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా పుష్ప 2 పుష్ప 1ని మించి మరింత హిట్ అయింది. పాన్ వరల్డ్ రేంజ్కి అటు అల్లు అర్జున్ నటన ఉంది, మాస్ డైలాగ్స్తో ఉర్రు తొలగించాడంటూ వాళ్ళందరూ కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
రకరకాల చర్చ జరుగుతుంది. ఆ సినిమాలో నిజంగానే ఆ డైలాగ్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా డైలాగ్స్ ఉన్నాయంటూ ఆ అభిమానులు సినిమా చూసిన వాళ్ళు రకరకాల ట్వీట్స్ పెడుతున్నారు. ఇందా మనం చెప్పుకున్నట్లుగా పరిటాల రవి గతంలో పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడు అనే చర్చ ఏ రకంగానైతే జరిగిందో దానికి సంబంధించిన ట్వీట్ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలానే వాగితే అనంతపూర్ తీసుకెళ్లి గుండు కొట్టిస్తా అనే చెప్తున్నారు. అనంతపూర్కి చెందిన నేత గతంలో పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడనే చర్చ జరిగింది. అట్లనే ఇప్పుడు ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ అనే ఎవడికి రా బాస్ నేనే బాస్ అనే ఒక మాట డైలాగ్ కూడా అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించేననే చెప్తున్నారు. అలానే ఇందులో ముఖ్యమంత్రి పాత్రధారిని ఉద్దేశించి నీ నీ తొక్కలో కొడుకు నీ తొక్కలో తమ్ముడు అనే ఒక డైలాగ్ కూడా ఉంది. అది కూడా కావాలనే పెట్టారు. అప్పుడు ఆ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ని చిరంజీవి తమ్ముడు ఆ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ డైలాగులు పెట్టారనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద అటు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగానే అటు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు తమ ట్వీట్లతో. ఒకరు పెట్టిన ట్వీట్కి వెంటనే రియాక్ట్ అవుతూ పరస్పరం రకరకాల డైలాగ్స్ కావచ్చు పరస్పరం ఆరోపించుకుంటూ ఉన్నారు, డైలాగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. మొత్తం మీద పుష్ప 2 సినిమా మాత్రం మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయికి ఆ వైరాన్ని తీసుకుపోయింది. గతంలో చాలామంది హీరోల మధ్య పోటీ ఉండేది, ఆ ఫ్యాన్స్ మధ్య కొంతవరకు ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ ఇది మాత్రం అంతకు మించి అన్నట్లుగా కొనసాగుతుంది. అటు అల్లు అర్జున్ కూడా ఎక్కడ తగ్గేదే లేదంటూ ఆయన కూడా తన సినిమాలో డైలాగ్స్ కావచ్చు తన పవర్ఫుల్ నటనతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మెగా అభిమానులు మాత్రం బాయ్కాట్ అల్లు అర్జున్ బాయ్కాట్ పుష్ప 2 అనేది ఇంకా ట్రెండింగ్ చేస్తూనే ఉన్నారు. మొదటి రోజు కాబట్టి ఈ సినిమా ఇంత ఫుల్గా నడుస్తుంది. రేపటి నుంచి థియేటర్లన్నీ ఖాళీ అవ్వడం ఖాయం. కొంతమంది ఏమో అసలు ఈ సినిమాలో కథ లేదు పాడు లేదు ఎందుకు వచ్చామా అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎవరి హీరోకి రానంత క్రేజ్ వచ్చింది, సూపర్గా ఉంది ఈ సినిమా అంటూ వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే అటు చిరు ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య అయితే సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరన్నా నచ్చలేదు అని అంటే వాళ్ళు సినిమా చూడండి అంతే. వాళ్ళు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 3.5 గంటలు స్క్రీన్ మీద ఉంటే 2 కళ్ళు ఎక్కడున్నాయి ఒర్రుతూనే ఉంటారు, పేపర్ లేకపోతే ఉంటారు. కానీ సినిమా మాత్రం తగ్గేది లెవెల్ ఆటలు మాత్రం సుకుమార్ హార్ట్స్ పుష్పరాజ్ తగ్గేదే. ఎక్కడ ఏ నచ్చలేదు అని అడగండి, అన్నీ నచ్చినాయి. ఎవరన్నా నచ్చలేదు అని అంటే వాళ్ళు సినిమా చూడండి అంతే. వాళ్ళు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 3.5 గంటలు స్క్రీన్ మీద ఉంటే 2 కళ్ళు ఎక్కడున్నాయి ఒర్రుతూనే ఉంటారు, పేపర్ లేకపోతే ఉంటారు. కానీ సినిమా మాత్రం తగ్గేది లెవెల్ ఆటలు మాత్రం చెప్తారు.